మనకి అసంఘటిత రంగం, సంఘటిత రంగం అంటారు. ఇది సాధారణంగా మనకి పడికట్టు పదాలుగా, వామపక్ష భావజాల పదాలుగా కనబడతాయి. కానీ ఇది మన సహజ సిద్ధమైన పదాలు. సంఘటిత రంగం అంటే అఫీషియల్ అధికారికమైనటువంటి ఉద్యోగాలలో పనిచేసేటటువంటి వాళ్ళు కార్మికులు వీళ్ళది. సంఘటిత రంగం అంటారు. లైక్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సింగరేణిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ సంఘటిత రంగం. అసంఘటిత రంగం అంటే ముఠా మేస్త్రుల దగ్గర నుంచి ఇతర రకాల పనులు చేసేటటువంటి వాళ్ళు. ఈ అసంఘటిత రంగమే మన వ్యవసాయ కూలీలు వాళ్ళే, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు వాళ్ళే. వాళ్ళు ఈ సమాజానికి బోలెడంత సర్వీస్ చేస్తున్నట్టు. కానీ వాళ్ళ సంక్షేమం పట్టించుకోరు. బోర్డు ఉంటది. అంతో ఎంతో బాగా పలుకుబడి ఉన్నోళ్ళకంటే ఏదో పార్టీలతో రికమెండేషన్‌తో కొంతమందికి జరుగుతుంది గానీ, మిగతా ప్రయోజనాలు ఉండేది కాదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్లకి ఖాతాలు తీయడం ఒక ఎత్తు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా వలసల్లో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం దగ్గర నుంచి, రేషన్ దేశంలో ఎక్కడైనా తీసుకోవడం లాంటి ఏర్పాట్లు చేయడం లాంటివి చేయడం ఒక ఎత్తు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లా వచ్చేటటువంటి వలస కార్మికులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడమని ఆదేశించిన నేపథ్యంలో బీహార్‌లో గిగ్ వర్కర్లు లైక్ మనకి స్విగ్గీలు, జొమాటోలు ఇట్లా పనిచేసేటటువంటి వాళ్ళకి మధ్యలో ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఉండాలి? రోడ్డు మీదనే వర్షం వస్తే షాప్ మధ్యలోనో, ఏ హోటల్ దగ్గరనో దాక్కోవాల్సిన పరిస్థితి. అట్లా కాకుండా వాళ్ళ కోసం గిగ్ వర్కర్ల కోసం బీహార్‌లో 24 గంటలు పనిచేసేటటువంటి, వారం రోజులు పనిచేసే ఏసీ లాంజ్‌ని ఏర్పాటు చేశారు. ఆర్డర్ ఉన్నప్పుడు వెళ్ళటం, ఆర్డర్ లేనప్పుడు అక్కడ రెస్ట్ తీసుకునేటటువంటిది ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా.